హలో అందరికీ వెల్కమ్ టు కన్నమ్మ విలాగ్ ఛానల్. పెసరపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి నా స్టైల్లో. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోండి. సరిపడా ఆయిల్ వేడైనాక కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. వేసుకొని కలపండి, బాగా కలపండి. కలిపిన తర్వాత ఎర్రగా అయ్యే వరకు ఉంచుకోండి. ఆనియన్ ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం, సరిపడా పసుపు వేసుకొని కలపండి. కలిపిన తర్వాత పెసరపప్పు ఒక 10 మినిట్స్ ముందే నానబెట్టుకోండి. ఒక గిన్నెలో వాటర్ పోసి పెసరపప్పు వేసి నానబెట్టుకున్న పెసరపప్పుని ఇప్పుడు వేసుకోండి. ఇందులో వేసుకొని బాగా కలపండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో అందులో వేసుకోండి. వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు మంచిగా ఉడకనివ్వండి. కొద్దిసేపు అయినాక కొంచెం పెసరపప్పు, టమాటా కొంచెం వేగిన తర్వాత సరిపడా కారం, ఉప్పు, సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలపండి. కలిపిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి. అందులో పప్పు ఉడికే విధంగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని కలుపుకోండి. కొద్దిసేపు ఉడకనివ్వండి. పెసరపప్పు మంచిగా మెత్తగా ఉడకాలి. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కాసేపు అయినాక చూడండి, మెత్తగా ఉడికిపోతుంది పప్పు. మన పెసరపప్పు కర్రీ రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.